మనకి 40 ఏళ్ళొచ్చాయి. మనం 40స్‌లోకి ఎంటర్ అవుతున్నాము అనంగానే మన మైండ్‌లో చాలా ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనం నెక్స్ట్ 20 ఇయర్స్‌లో రిటైర్ అయిపోతున్నాము. లేదా మన పేరెంట్స్ ఏజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ మెడికల్ బిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత మన పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్ట్ అవ్వచ్చు, వాళ్ళ పెళ్లి కోసం కాస్ట్ అవ్వచ్చు. అది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అంతే కాకుండా ఇవన్నీ చేస్తూ మన రెగ్యులర్ నీడ్స్ గూడా అన్నీ కేటర్ అయిపోవాలి. సో ఇవన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? నాకొచ్చే ఒక్క జీతంతో ఇన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ప్లానింగ్ చేసుకుంటే నా లైఫ్ బెటర్‌గా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అని చెప్పి ఒక 40 ఇయర్ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారో ఆ 40-50 ఏజ్‌లో, ఆ 40-50 ఆ 10 ఇయర్స్‌లో. సో అందుకే ఈ వీడియోలో మీరు గనుక 40స్‌లో ఉంటే మీకు యాస్ లో యాస్ 75,000 సాలరీ ఉంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనను ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని మీరు ఎలా కేటర్ చేయగలుగుతారు? దాంట్లో మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దేనికి ఎంత అలొకేట్ చేసుకుంటే మీ లైఫ్ పీస్‌ఫుల్‌గా నడుస్తుంది? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఒక ఫ్లో చార్ట్ క్రియేట్ చేసి కంప్లీట్ ఫినాన్షియల్ ప్లానింగ్, కంప్లీట్ ఫినాన్షియల్ ఫ్రేమ్‌వర్క్ అనేది మీతో షేర్ చేస్తాను. సో, ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా వాల్యుబుల్‌గా ఉండబోతోంది. ఒక 25 ఇయర్ ఓల్డ్ గనుక ఈ వీడియో చూస్తుంటే 40 ఇయర్ ఓల్డ్ లైఫ్‌లో ఎలా ఉంటుంది? మీ ఫాదర్ తన 40 ఇయర్స్ ఓల్డ్‌లో ఎలాంటి ఫినాన్షియల్ స్ట్రెస్ తీసుకున్నారు అని మీకు రియలైజేషన్ వస్తుంది. అలాగే మీరు 30స్‌లో ఉంటే 40స్‌లో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో, దానికి మీరు 30స్‌లోనే ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక అవేర్‌నెస్ వస్తుంది. సో, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి ఇది చాలా వాల్యుబుల్ వీడియో అవుతోంది. సో, దానికోసం ఇంకా డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఇక్కడ మీరు ఈ ఫ్లో చార్ట్ చూడొచ్చు. ఎంత పెద్దగా, ఎంత డీటెయిల్డ్‌గా ఉందో. ఎందుకంటే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి డీకోడ్ చేశాను. మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మీ పేరెంట్స్‌ని ఎలా చూసుకోవాలి, మీ వైఫ్‌ని ఎలా చూసుకోవాలి, మీ రెగ్యులర్ ఖర్చులు ఎలా చూసుకోవాలి, మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవాలి, మీ రిటైర్మెంట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి డీకోడ్ చేసి ఈ ఫ్లో చార్ట్ అనేది క్రియేట్ చేశాను. సో, ఈ వీడియోని గనుక మీరు లాస్ట్ వరకు చూసారనుకుంటే మీకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది. మీరు మీ ఫినాన్సెస్‌ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని. ఈ ఫ్లో చార్ట్ ఒక ఫ్రేమ్‌వర్క్ అంతే. సో, దీంట్లో ఎలాంటి కాస్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలా ఒక ఐడియా ఇస్తుంది. ఆబ్వియస్‌లీ ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ నీడ్స్‌ని బట్టి, వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్‌ని బట్టి కొన్ని రూల్స్, మెట్రిక్స్, పర్సెంటేజెస్ అన్నీ మారుతూ ఉంటాయి. బట్ యాస్ ఎ ఓవరాల్‌గా మీరు ఎలాంటి ఫ్రేమ్‌వర్క్, ఎలాంటివి దృష్టిలో పెట్టుకొని మీరు ఫినాన్షియస్ ప్లాన్ చేసుకోవచ్చు అని ఆ ఫ్రేమ్‌వర్క్ మాత్రం ఈ వీడియో డెఫినిట్‌గా ఇస్తుంది. అండ్ ఇది మీకు కంప్లీట్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో, అన్నిటికంటే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒక 40 ఇయర్ ఓల్డ్ వ్యక్తికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని మనం చూసుకుంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టే కిడ్స్ ఉంటారు. పేరెంట్స్, కిడ్స్ అంటే పిల్లలు, తర్వాత పేరెంట్స్ మన తల్లిదండ్రులు, అమ్మ, నాన్న మన మీద డిపెండెంట్ అయి ఉన్నవాళ్ళు. తర్వాత మీ సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం మీరు ఆలోచిస్తుండొచ్చు. తర్వాత నా ఫ్యూచర్ నా కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ఇద్దరు కొడుకులు అవ్వచ్చు, ఇద్దరు కూతుర్లు అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి నేను ఎంత వెల్త్ ఇవ్వగలుగుతానో, సో ఇలాంటివన్నీ మేజర్‌గా ఈ 4 కన్సర్న్స్ అనేవి ఉంటాయి మన మైండ్‌లో. అందులో కూడా మళ్ళీ మనం చూసుకుంటే కిడ్స్‌లో స్పెసిఫిక్‌గా కిడ్స్ అంటే మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు 40స్‌లో ఉన్నారంటే మీ పిల్లలు మేబీ ఫోర్త్, ఫిఫ్త్ స్టాండర్డ్స్‌లో అలా ఉంటారు. కానీ మీరు 50స్‌లోకొస్తున్నారని అనుకుంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్‌కెళ్తారు. వాళ్ళు మాస్టర్స్ కోసం అబ్రాడ్ ఎళ్ళొచ్చు. లేదా వాళ్ళు ఏదైనా నెక్స్ట్ యూజీ కోర్సెస్ కోసం ఏదైతే అవ్వచ్చు అక్కడ మీరు డొనేషన్స్ పే చేయాల్సి వస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి కదా! సో దానికోసం నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అన్నిటికంటే ఫస్ట్ నాకు 10 ఇయర్స్ తర్వాత నా పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఎంత ఖర్చవుతుంది అని చెప్పి మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. మీరు 30స్‌లో గనుక ఉంటే మీరు బాటమ్స్ అప్ అప్రోచ్ చేయొచ్చు. అంటే నాకు ఇన్‌కమ్ ఇంతొస్తుంది. నేను ఎంత సేవ్ చేసుకోవచ్చు అని. కానీ అదే మీరు 40స్‌లోకొస్తే మీకు ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో, రెస్పాన్సిబిలిటీస్ ఎన్నున్నాయి, దానికి అమౌంట్ ఎంత అని తెలుసుకొని అక్కడి నుంచి మనము టాప్ డౌన్ అప్రోచ్ చేయాలి. సో, ఇక్కడ మనం చూసుకుంటే నా పిల్లల ఎడ్యుకేషన్‌లో ఆఫ్టర్ 30 ఇయర్స్ ఇంజినీరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కోర్స్ అవ్వచ్చు. మాక్సిమం 30 లాక్స్ అరౌండ్‌గా డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. నా ఒపీనియన్ ప్రకారము. ఎందుకంటే దానికంటే ఎక్కువ అవుతుంటే ఆబ్వియస్‌లీ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకోవచ్చు. సో, ఎడ్యుకేషన్‌కి ఆఫ్టర్ 10 ఇయర్స్ నా పిల్లలకి నేను 30 లాక్స్ సేవ్ చేసుకోగలిగితే చాలు అని అక్కడ ఒక అమౌంట్ పెట్టుకున్నాం. అదే విధంగా ఇదేమో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అంటే ఇప్పుడు నాకు 40 ఇయర్స్ ఉన్నాయి. 50 ఇయర్స్‌కి నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను 30 లాక్స్ సేవ్ చేయాలి. తర్వాత వెడ్డింగ్ కాస్ట్, నా పిల్లలకి పెళ్లి చేయాలి గదా! సో, దానికోసం 15 ఇయర్స్ తర్వాత నాకు ఇంకొక 30 లాక్స్ నేను సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఎస్టిమేట్, ఒక ప్లాన్ యేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ పేరెంట్స్‌కి ఏముంటుంది? వాళ్ళు ఏజ్ అవుతున్నారు. వాళ్ళకి మెడికల్ కాస్ట్ అవ్వచ్చు, హాస్పిటల్ బిల్స్ అవ్వచ్చు, మందులవ్వచ్చు. ఇవన్నిటికి కూడా మనకి
అమౌంట్ కొంచెం సైడ్‌కి పెట్టుకోవాలి. సో, అది మనకి ఇంకొక నెక్స్ట్ కాస్ట్ ఉంటుంది. తర్వాత రిటైర్మెంట్. ఈ రిటైర్మెంట్ ఏంటి? ఇప్పుడు కరెంట్‌గా నాకు ఎంతైతే జీతం వస్తుందో, నేను 20 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు నేను 40లో ఉన్నాను. 60 ఇయర్స్‌కి నాకు రిటైర్మెంట్ వచ్చేసినప్పటికి కూడా, ఇప్పుడు ఉండే సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నాకు నేనేం పని చేయకపోయినా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రావాలి అనంటే, నా దగ్గర ఎంత లంప్ సమ్ ఉండాలి అని చెప్పి కూడా మనం కాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. ఆఫ్టర్ 20 ఇయర్స్ 2.9 లాక్. సో, ఈ 2.5 క్రోర్ ఎలా వచ్చింది? 2.9 లాక్ ఎలా వచ్చింది? నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత వెల్త్ క్రియేషన్. ఇదొక ఇల్లు కొనొచ్చు, ఒక ల్యాండ్ కొనొచ్చు. ఏదో ఒకటి వెల్త్ క్రియేట్ చేసి లేదా సింపుల్ హార్డ్ క్యాష్ అవ్వచ్చు. ఇలాంటి మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ ఆన్ చేస్తాము అని చెప్పి మేజర్‌గా ఈ 4 కన్సర్న్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు ఈ కన్సర్న్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మన ఎగ్జాంపుల్‌లో ఒక 40 ఇయర్ ఓల్డ్ వ్యక్తికి ఎవ్రీ మంత్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ రూ. 75,000 వస్తే, ఇది మీరు సొంతంగా సోల్ బ్రెడ్ ఓనర్ అవ్వచ్చు, లేదా మీ వైఫ్ లేకపోతే ఇంకెవరైనా పనిచేస్తూ ఓవరాల్ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ 75,000 వస్తే మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఇచ్చాను. సో, మీరు 1,00,000 అయితే 1,00,000 ప్రకారంగా చేసుకోండి. 5,00,000 అయితే 5,00,000 ప్రకారంగా చేసుకోండి. 50,000 అయితే 50,000 ప్రకారంగా చేసుకోండి. ఇది అందరికి ఫిట్ అయ్యే ఫ్రేమ్‌వర్క్ కాదు. బట్ మోస్ట్‌లీ మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే ఐడియా ఇస్తుంది. సో, ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో ఒక 40 ఇయర్ ఓల్డ్ వ్యక్తికి ఎవ్రీ మంత్ 75,000 సాలరీ వస్తోంది అని అనుకుంటే, తన రిటైర్మెంట్ టైమ్‌కి 20 ఇయర్స్ తర్వాత సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌తో బతకాలి అనంటే 2.9 లాక్ పర్ మంత్ ఇన్‌కమ్ రావాలి. ఏం చేయకపోయినా గూడా. మళ్ళీ చెప్తున్నాను. ఒక 40 ఇయర్ ఓల్డ్ వ్యక్తికి ఎవ్రీ మంత్ ఇప్పుడు రూ. 75,000 సాలరీ వస్తుంటే 20 ఇయర్స్ తర్వాత సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌తో సేమ్ ఖర్చులు ఉంటాయి కాబట్టి సిమిలర్ ఖర్చులకి ఎంత ఎక్స్‌పెన్స్ అవుతుంది పర్ మంత్ మనం చూసుకుంటే 2.9 లాక్ రూపీస్ పర్ మంత్ మనకి ఇన్‌కమ్ రావాలి. అండ్ అలా రావాలి అనంటే మనకి 2.5 క్రోర్ మనం సేవ్ చేసి ఉండాలి. సో, ఇది మన ఫస్ట్ క్రైటీరియా. సో, ఇందులో ఏంటి? మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం 30 లాక్స్ కావాలి. వెడ్డింగ్ కోసం 30 లాక్స్ కావాలి. అండ్ నా రిటైర్మెంట్ టైమ్‌కి నాకు ఎవ్రీ మంత్ 2.9 లాక్ రావడం కోసం 2.5 సీఆర్ కూడా రావాలి. సో, ఇది ఎలా చేసుకోవాలి అనంటే ఈ 75,000 మీరు ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఈ 2.9 లాక్ వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు ఎస్‌డబ్ల్యూపీలో పెడితే మీకు ఈ 2.9 లాక్ రావాలి అనంటే ఎంత ఇన్‌కమ్ రావాలి అని ఎలా కాలిక్యులేట్ చేస్తారో దానికి మీరు ఎస్‌డబ్ల్యూపీ కాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఈ 2.5 సీఆర్ అనే వాల్యూ కూడా వస్తుంది. సో, ఈ పాయింట్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనము దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అది తెలుసుకుందాం. సో, అన్నిటికంటే ఫస్ట్ ఐడియల్ కేస్ సినారియో అనుకుందాం. అంటే మీకు ఎలాంటి అప్పులు లేవు, ఎలాంటి లోన్స్ లేవు. మీరు ఇప్పుడే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు అని అనుకుంటే స్ట్రెయిట్‌గా సింపుల్ ప్లెయిన్ వెనిలాలో మనం డైరెక్ట్ నీడ్స్, ఇన్వెస్ట్, వాంట్స్ అనే సెగ్మెంట్‌లోకి వెళ్ళిపోవచ్చు. కానీ చాలా మందికి 40స్‌లో ఉన్నారనుకుంటే వాళ్ళకి ఎంతో కొంత లోన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్స్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, పర్సనల్ లోన్స్ అవ్వచ్చు. ఏవో ఒక లోన్స్ డెఫినిట్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ మనము లోన్స్ ఉండేవాళ్ళు ఎలాగా బయటికి రావాలి, దాన్ని ఫస్ట్ ఎలా క్లియర్ చేసుకోవాలో ఫస్ట్ అది రఫ్‌గా, ఫాస్ట్‌గా క్లియర్ చేసుకుందాం. సో, దాంట్లో మీరు 40స్‌లో ఉన్నారు. సాలరీ 75,000 వస్తోంది అనుకుంటే మీకు ఆల్రెడీ అప్పులు కనుక ఉంటే అప్పుడు మీరు 50% మీ రోజువారీ ఖర్చులకి స్పెండ్ చేయాలి. 37,000 మీ 75,000లో 50% అంటే 37,000 అరౌండ్‌గా మీరు మీ ఇంటి ఖర్చుల కోసం మాత్రమే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయడానికి మీకు వీల్లేదు. ఎందుకంటే అప్పులున్నాయి. సో, మీరు ఆల్రెడీ ఒకవేళ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటున్నారు అనుకుంటే కొంచెం డౌన్‌గ్రేడ్ అవ్వాలి మీ లోన్స్ అన్నీ తీరిపోయేంత వరకు. సో, కొంచెం డౌన్‌గ్రేడ్‌గా ఉంటూ 50% మీ మాక్సిమం నీడ్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఇందులో మీ పిల్లల స్కూల్ ఫీజులు వెళ్ళిపోవాలి, ఇంటి ఖర్చులు అయిపోవాలి, హోమ్ నీడ్స్ మీకు ఫుడ్ కోసం అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు 50% క్యాప్ చేసుకొని అలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో మాత్రమే ఉండాలి కొన్ని రోజుల వరకు. తర్వాత ఏదైతే మీ సాలరీలో 30% ఉందో దాన్ని మీరు లోన్స్ కోసం స్పెండ్ చేయాలి. అంటే 22,500. సో, మీకు ఏవైతే లోన్స్ ఉంటాయో దాన్ని ఫాస్ట్‌గా క్లియర్ చేసుకోవడానికి 22,500 లోన్స్‌ని క్లియర్ ఆఫ్ చేయడానికి స్పెండ్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే 20% ఉంటుందో దీన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఈ 50, 30, 20లో ఎగ్జాక్ట్‌గా ఇలానే వర్కౌట్ అవుతుందంటే కొంతమందికి లోన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో, అప్పుడు ఏం చేయాలి? 50% నీడ్స్‌కి పెట్టుకొని 40% లోన్స్‌కి స్పెండ్ చేసుకొని 10% అయినా అట్‌లీస్ట్ మనము ఇన్స్యూరెన్సెస్ కోసము, ఇన్వెస్ట్ కోసము స్పెండ్ చేయాల్సిందే. సో, మీకు లోన్స్ మరీ ఎక్కువుంటే 50% నీడ్స్, 40% లోన్స్, 10% ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా లోన్స్ తక్కువున్నాయి 22,500లోనే కవర్ అయిపోతుంది. మీ సాలరీలో 30%లోనే కవర్ అయిపోతుంది అనుకుంటే అలాగా చేయొచ్చు. సో, మీకు నీడ్స్‌లో
50% వెళ్ళిపోతుంది. లోన్స్‌లో 30 లేదా 40% వెళ్ళిపోతుంది. తర్వాత ఏదైతే మిగిలిన 10% ఉంటుందో, సో ఇక్కడ నేను 20% తీసుకుంటున్నాను. బట్ 10% తీసుకుంటే రూ. 7,500 మిగులుతుంది. సో అలాంటి కేస్‌లో మీరేం చేయాలంటే దీన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ దేంట్లో చేయాలి? ఇన్స్యూరెన్స్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉండాలి. మీరు కంపల్సరీ ఇన్స్యూరెన్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకు అనుకుంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు సిక్ అవ్వడం లేదా మీరే అవ్వచ్చు, సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి అన్నిటికంటే ఫస్ట్ మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అని ఉండాలి. సో ఇక్కడ ఇన్స్యూరెన్స్ అని ఉంది. నేను దీన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్ అని మారుస్తున్నాను. సో అన్నిటికంటే ఫస్ట్ మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇందులో కూడా 2 డిఫరెంట్ ఇన్స్యూరెన్సెస్ తీసుకోండి. మీకు, మీ పిల్లలకి, మీ వైఫ్‌కి ఒక సెపరేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. మీ పేరెంట్స్‌కి సెపరేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. 2 కంబైన్ చేసి ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్నారనుకుంటే ప్రీమియం చాలా ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా మీకు మీ పర్సనల్‌గా మీకు, మీ పిల్లలకి, మీ వైఫ్‌కి ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. రూ. 1,500 పర్ మంత్ స్పెండ్ చేస్తే ఈజీగా 15-20 లాక్ కవరేజ్ ఉండే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజెస్ వస్తాయి. అవి తీసుకోండి. అండ్ అంతే కాకుండా పేరెంట్స్‌కి సెపరేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. దానికి మంత్లీ రూ. 3,000 స్పెండ్ చేశారనుకుంటే అగైన్ 15-25 లాక్ కవరేజ్ అనేది వస్తుంది. సో దాంట్లో మాక్సిమం మీ పేరెంట్స్‌కి వచ్చే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, మీకొచ్చే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు అన్నీ కవర్ అయిపోతాయి కాబట్టి మెడికల్ ఎక్స్‌పెన్సెస్ మీ మైండ్‌లోంచి వెళ్ళిపోతాయి. తర్వాత ఏదైతే మిగిలిన అమౌంట్ ఉంటుందో 11,500 ఈ ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేయమంటున్నాను. కానీ మీకు అప్పులు గనుక ఎక్కువుంటే అన్నిటికంటే ఫస్ట్ ఈ రూ. 4,500 మీ హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి స్పెండ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఈ 11,500 ఏదైతే ఉంటాయో అవి కూడా ఇందులో కలిపేసి 33,000-34,000 మీరు అప్పుల్ని తీర్చడానికి ఫస్ట్ స్పెండ్ చేయండి. 2-3 ఇయర్స్ మాక్సిమం 3 ఇయర్స్ లోపల మీ అప్పులన్నీ తీర్చేసుకోండి. అప్పుడే మీరు బెటర్ ఫైనాన్షియల్ స్టేట్‌లో ఉంటారు. సో 2-3 ఇయర్స్‌లో మీరు అప్పులన్నీ తీర్చేశారు అని అనుకుంటుంటే నెక్స్ట్ ఇప్పుడు మనము మీకు అప్పులు లేవు. మీరు 40స్‌లో ఉన్నారు లేదా మిడ్ 40స్‌లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు యాక్చువల్‌గా మీ రిటైర్మెంట్ కోసం అవ్వచ్చు, మీ పిల్లల కోసం అవ్వచ్చు అన్నిటికి సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలనుకుంటే మీరు 40స్‌లో ఉంటారు. మీ సాలరీ 75,000 ఉంది. ఇది 2-3 ఇయర్స్‌లో మీ సాలరీ పెరగచ్చు. బట్ ఇక్కడ ఈ అప్పులు లేకుండా డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళ కేస్ కూడా ఉంటుంది కదా! సో దానికోసమే నేను ఇక్కడ సాలరీ కూడా మళ్ళీ 75,000 కన్సిడర్ చేస్తున్నాను. సో అలా ఉన్నప్పుడు మీరు 60% నీడ్స్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, అవన్నిటికి మీ రోజువారీ ఖర్చులు, మీ సర్వైవల్ కాస్ట్‌కి మీరు 60% యూజ్ చేయొచ్చు. అంటే రూ. 45,000. తర్వాత 10% ఏదైతే ఉంటుందో అది మీ కోరికలకి సేవ్ చేసుకోవచ్చు. మీరు బండి కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేదా మీ పిల్లలకి ఏదైనా కొనివ్వాలనుకుంటున్నారు, మీ వైఫ్‌కి ఏదైనా కొనివ్వాలనుకుంటున్నారు. దానికోసం మీరు వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. సో ఎవరి కోసం కొనియాలనుకుంటే వాళ్ళ కోసం 10% సేవ్ చేసి పెట్టుకోవచ్చు. దానికోసం 7,500 ఎవ్రీ మంత్ సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్యామిలీ ట్రిప్స్ అవ్వచ్చు అలాంటి వాటికి. తర్వాత 30% ఏదైతే ఉంటుందో రూ. 22,500 ఇది డెఫినిట్‌గా మనం సేవింగ్ అనేది చేయాలి. సో ఈ సేవింగ్ ఎలా చేయాలి? అన్నిటికంటే ఫస్ట్ మీ పిల్లలు అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీ సర్వైవల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా ఉంటే మీ పిల్లలు అవ్వచ్చు, మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. సో అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ మీ రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అలా రిటైర్మెంట్ కోసం అన్నిటికంటే ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటే మీ ఏదైతే రూ. 22,500 30% ఆఫ్ యువర్ సాలరీ సేవ్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో రూ. 12,500 ఎవ్రీ మంత్ మీరు 10% స్టెప్ అప్‌తో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో అవ్వచ్చు, లేదా నిఫ్టీ బీస్ అవ్వచ్చు, దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేయాలి. సో అలా మీరు 10% స్టెప్ అప్‌తో ఇన్వెస్ట్ చేసుకుంటూ 20 ఇయర్స్ కోసం సేవ్ చేస్తే 2.77 క్రోర్ రూపీస్ మీకు సేవ్ అనేది అయిపోతాయి మీ అకౌంట్‌లో. సో ఇక్కడ మీరు స్టెప్ అప్ కాలిక్యులేటర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కాలిక్యులేటర్ యాడ్ చేశాను. 12,500 ఎవ్రీ మంత్ 10% స్టెప్ అప్‌తో నిఫ్టీ రిటర్న్స్ 12-13% ఉంటుంది. కొన్నిసార్లు 15% యావరేజ్‌గా 14-15% ఇస్తుంది. బట్ నేను కన్సిడరబుల్‌గా 13% ఏసాను. సో దీన్ని మీరు 20 ఇయర్స్ కోసం స్పెండ్ చేస్తే 2.77 క్రోర్ రూపీస్ మీ బ్యాంక్‌లో సేవ్ అవుతాయి. సో ఇక్కడ మనము ఇందాక పైనేసుకున్న మన కాలిక్యులేషన్‌లో మనకి సేవింగ్స్ ఎంత రావాలనుకున్నాము మనకు రిటైర్మెంట్‌కి 2.5 క్రోర్ మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకు? సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌తో అప్పుడు పని చేయకపోయినా బతకడానికి 2.5 క్రోర్ రావాలి అనుకున్నాం గదా! సో ఇక్కడ మనకి ఎంతొచ్చేసింది
2.77 crore రూపీస్ వచ్చేసాయి. సో మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ మన రిటైర్మెంట్ అనేది మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2.77 crore ని మీరు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లో యాడ్ చేసుకోవాలి. అది ఒక ప్లాన్, అది ఏంటి అవి ఇవన్నీ వదిలేసేయండి. సింపుల్ గా మీకు ఏదైతే అకౌంట్ లో సేవ్ అయి ఉన్నాయో ఆ నిఫ్టీ బీస్ లో అలాగే ఇన్వెస్ట్ అయ్యి ఉంటాయి. దాన్ని మీరు ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన 2.8 lakh పర్ మంత్ విత్డ్రా చేసుకుంటూ ఉంటే మీకు 90 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఇదే 2.8 lakh కంటిన్యూస్ గా విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మీ లైఫ్ టైం వరకు మీరు హ్యాపీగా తిని బతికేయచ్చు, మీరు మీ ఫ్యామిలీ. తర్వాత మీ పిల్లలు ఉండరు, అవి కూడా ఉండరు. కాబట్టి 2.8 lakh మోర్ దెన్ ఇనఫ్ అని నేను అనుకుంటున్నాను టిల్ యూ డై. తర్వాత ఇప్పుడు మన రిటైర్మెంట్ సంగతి అయిపోయింది. తర్వాత పిల్లల సంగతి ఆలోచించాలి కదా. సో పిల్లల సంగతి ఏంటి? పిల్లలు అగైన్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, పిల్లల వెడ్డింగ్ ఉంది. రెండింటికి 30 lakhs స్పెండ్ చేయాలి. పిల్లల ఎడ్యుకేషన్ ఏమో నెక్స్ట్ 10 years లోనే వస్తుంది. అంటే మనం 40s లో ఉన్నాము, 50 years కి నాకు పిల్లల ఎడ్యుకేషన్ కి మనకు కావాల్సిన 30 lakhs కావాలి. కానీ పిల్లల పెళ్లి మనకి 55 years వచ్చినప్పుడు చేస్తాము. సో దానికోసం 15 years టైం ఉంది. సో ఈ రెండిటి కోసము మనం ఇక్కడ ఈ 22,500 ఏదైతే మనం ఇన్వెస్ట్ కోసం సేవ్ చేస్తున్నామో దీంట్లో 12,500 ఇక్కడ ఖర్చు అయిపోయింది. కాబట్టి మిగిలిన 10,000 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని మనము 75% ఎడ్యుకేషన్ కోసం స్ప్లిట్ చేయాలి, 25% మనము వాళ్ళ వెడ్డింగ్ కోసం స్ప్లిట్ చేయాలి. సో ఈ 75% అంటే 7,500 పర్ మంత్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేయాలో దాంట్లో 65% ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, 20% గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ 15% డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 40s లో ఉన్నారు. సో మీరు ఏజ్ ఫాస్ట్ గా అవుతుంటారు. మీరు 30s లో ఉన్నంత రిస్క్ ఎపిటైట్ మీకు ఉండదు. సో డెట్ ఫండ్ ఎప్పుడు ఉండాలి? మీకు లిక్విడ్ క్యాష్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు పేరెంట్స్ కోసం అవ్వచ్చు, మీ పిల్లల కోసం అవ్వచ్చు, ఎప్పుడు హార్డ్ క్యాష్ యూజ్ అవుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డెట్ లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసం 65% ఆఫ్ 7,500 అంటే 4,875 రూపీస్ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాము. మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. 20% యావరేజ్ 10-15 years నుంచి 20% రిటర్న్స్ ఇస్తున్న చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు కొంచెం రీసెర్చ్ చేశారంటే మీకు అది దొరుకుతాయి. లేదా ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, అది ఐకార్డ్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. సో మీ ఏదైతే 7,500 రూపీస్ మిగులుతుందో దాంట్లో 65% అంటే 4,875 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో 1,500 రూపీస్ 8.5% రిటర్న్స్ ఇచ్చే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మిగిలిన 15% ఏదైతే ఉందో ఇది డెట్ లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అది లిక్విడ్ ఫండ్స్ అవ్వచ్చు, ఎఫ్డి అవ్వచ్చు. మీకు 8% ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే అసెట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది. ఏంటి? గోల్డ్ 8.5% ఇస్తుంది, డెట్ ఫండ్ 8% ఇస్తుంది. సో నేను ఆ డెట్ ఫండ్ తీసుకెళ్లి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటరే కదా అని. కానీ మీరు ఒక విషయం ఆలోచించుకోవాలి, గోల్డ్ క్రాష్ అవ్వచ్చు, ఈక్విటీ పెరగచ్చు తగ్గచ్చు, గోల్డ్ కూడా పెరగచ్చు తగ్గచ్చు. కానీ డెట్ ఫండ్ ఏదైతే ఉందో మనకి ఎప్పుడు పడిపోదు, మనకి ఫిక్స్డ్ రిటర్న్స్ కన్ఫర్మ్ గా ఇస్తుంది. ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఈక్విటీకి హెడ్జ్ లాగా మాత్రమే. సడన్ గా మార్కెట్ లో క్రాష్ అవుతే గోల్డ్ పెరిగి మనకి కొంత ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతుందని మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. కానీ మీరు డెట్ ఫండ్ లో మాత్రం స్పెషల్ గా దానికి సపరేట్ గా అలాగే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా చేస్తూ మీరు ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ తో ఫర్ నెక్స్ట్ 10 years అంటే మీరు ఇప్పుడు 40s లో ఉన్నారు కాబట్టి 50 years వచ్చేటప్పటికి మీ ఈక్విటీ ఫండ్స్ ఇంత పెరుగుతాయి, గోల్డ్ ఇంత పెరుగుతుంది, డెట్ ఇంత పెరుగుతుంది. దాని క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో ఇది నేను మీకు డోంట్ వరీ, ఇది పీడిఎఫ్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఈ ఫ్లో చార్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ స్టడీ కూడా చేయొచ్చు. సో ఇది చేసుకుంటే మీకు 32.7 lakh రూపీస్ సేవ్ అనేది అయిపోతాయి. తర్వాత ఇక్కడ 7,500 మనం స్పెండ్ చేస్తున్నాము. నెక్స్ట్ 2,500 ఏదైతే ఉందో దీంట్లో 80% అమౌంట్ అంటే 2,000 రూపీస్ పర్ మంత్ అగైన్ సేమ్ ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. 20% ఏదైతే ఉందో దాన్ని అగైన్ డెట్ ఫండ్ లో చేయాలి. సో ఈ 2 డిఫరెంట్ అకౌంట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఉంటుంది, ఏ అకౌంట్ దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పి. సో ఈక్విటీ మీరు ఒక 18% ఇచ్చే మల్టీ అసెట్ ఫండ్ లో, సో ఇక్కడ 20% ఇచ్చాను, సో ఇక్కడ 20% అవ్వచ్చు, ఇక్కడ 18% అవ్వచ్చు, రెండు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మీకు ఒక ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో యావరేజ్ గా 18% ఇలాంటి ఫండ్ లో ఇచ్చినప్పటికీ కూడా మీరు 2,000 రూపీస్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి 2,000 రూపీస్ పర్ మంత్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, 500 రూపీస్ పర్ మంత్ డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అగైన్ ఎఫ్డి 8% మినిమం రిటర్న్స్ ఇచ్చేలాంటిది. దీన్ని మీరు స్టెప్ అప్ చేసుకుంటూ నెక్స్ట్ 15 years చేస్తే మీకు అగైన్ 32 lakh రూపీస్ సేవ్ అయిపోతాయి. సో
మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం 32 లాక్స్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో సేవ్ అయిపోయాయి. అండ్ పిల్లల పెళ్లి కోసము నెక్స్ట్ 15 ఇయర్స్‌లో ఇంకొక 32 లాక్స్ సేవ్ అనేది అయిపోయాయి. సో, ఈ 2 మీరు దానికోసం ఖర్చు చేసేస్తారనేసే అనుకుంటున్నాను. బట్ ఇందులో గూడా పిల్లల పెళ్ళికి డెఫినిట్‌గా మనం ఎమోషనల్‌గా ఉంటాము. మనం ఇండియన్స్‌గా మన పిల్లల పెళ్లి మనమే చేయాలని ప్లాన్ చేసుకుంటుంటాం కాబట్టి, ఈ 32 లాక్స్ దానికి స్పెండ్ అయిపోయిందని అనుకుంటున్నాను. కానీ ఈ 32 లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ మీద మీరు మాక్సిమం స్పెండ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకు అని అనుకుంటే, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, వాళ్ళు సపోజ్ ఇప్పుడు యూజీ కోర్స్ తీసుకుంటున్నారనుకుంటే, వాళ్ళు యూజీ కంప్లీట్ చేయడానికి 4 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది పడదు. ఈఎంఐస్ కూడా స్టార్ట్ అవ్వవు. తర్వాత కూడా ఇంకొక 1 ఇయర్ టైమ్ ఇస్తారు. వాళ్ళు జాబ్ వెతుక్కొని మళ్ళీ పే బ్యాక్ చేసుకోవడానికి. సో, మోస్ట్ కేసెస్‌లో పిల్లలకి లోన్ వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. వాళ్ళే లోన్ తీసుకొని, వాళ్ళే దాన్ని పే ఆఫ్ చేసుకోవడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. కానీ ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు. మీరు కంపల్సరీ పే చేయాలి అని అనుకుంటే, అప్పుడు మీకు రెడీగా డబ్బులు సేవ్ చేయడానికి ఇంకొక 32 లాక్స్ అనేవి మిగిలాయి. సో, ఇప్పుడు ఇదేంటి? ఈ ప్లాన్ ప్రకారము పిల్లల ఎడ్యుకేషన్ కోసం 10 ఇయర్స్ మనం సేవ్ చేస్తున్నాము. 32 లాక్స్ వచ్చేసాయి. కానీ మన రిటైర్మెంట్‌కి ఇంకొక 10 ఇయర్స్ మిగిలుంది. సో, అప్పుడు మీ 10 ఇయర్స్ తర్వాత మీ సాలరీ పెరుగుతుంది. అప్పుడు మీ 10% స్టెప్ అప్‌తో ఈ 7,500 ఎంతో అంత అవుతుంది గదా! సో, ఆ అమౌంట్ నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు మళ్ళీ ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఎఫ్‌డి లాంటిది మినిమమ్ 8% ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చేలాంటి ఫండ్‌లో నెక్స్ట్ 10 ఇయర్స్ గనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు కరెంట్ డేట్‌న ఎంతైతే 11 లాక్స్ వర్త్ ఉంటుందో, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇప్పుడు 11 లాక్స్ ఎంతైతే పర్చేసింగ్ పవర్ ఉంటుందో, అప్పుడు అంత అమౌంట్ మీరు సేవ్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత అంటే మీకు 55 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ రూ. 2,500 పర్ మంత్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో, అది కూడా అన్‌లాక్ అయిపోతుంది గదా! దాన్ని గూడా మీరు మళ్ళీ సేమ్ ఇలాంటి ఒక ఫిక్స్డ్ ఎఫ్‌డి ఫండ్ అవ్వచ్చు, లిక్విడ్ ఫండ్ అవ్వచ్చు, ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ఇది 1.8 లాక్ పర్ మంత్. అప్పటి టైంలో ఎంతైతే వాల్యూ ఉంటుందో దాని ప్రకారం మీరు సేవింగ్స్ అనేది చేస్తుంటారు. సో, మీరు 40స్‌లో వచ్చినప్పుడు 50 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, పెళ్లి కోసం అవ్వచ్చు 30 లాక్స్ సేవ్ చేస్తారు. అండ్ వాళ్ళ పెళ్లి కోసం అగైన్ 32 లాక్స్, ఇది 32 లాక్స్ సేవ్ అయిపోతాయి. తర్వాత మీరు మిగిలిన 10 ఇయర్స్ కోసము ఎఫ్‌డి లాంటి ఫండ్‌లో సేవ్ చేస్తారు. ఎందుకంటే మీరు 50స్‌లో ఉన్నారు. మీకు లిక్విడ్ ఫండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదొక 11 లాక్స్, ఇదొక 1.8 లాక్ లిక్విడ్ ఫండ్ కూడా సేవ్ అనేది అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ మిగిలిందేంటి? ఇప్పుడు ఇక్కడ మీరు పిల్లలయిపోయారు. మీ రిటైర్మెంట్ అయిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళయిపోయాయి. ఇవన్నీ అయిపోయాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి మిస్ ఔట్ చేశారు. అదేంటి? అది మీ హెల్త్ ఇన్స్యూరెన్స్. అంటే మీ పేరెంట్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అవ్వచ్చు, మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కడ కవర్ అవ్వలేదు గదా! సో, దానికోసం నేను ఇక్కడ స్పెషల్‌గా పెట్టింది ఏంటంటే, అడిషనల్ ఇన్‌కమ్ సంపాదించాల్సిందే. ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడెందుకు పెట్టాము? ఇక్కడ మీ పిల్లల కోసం ఏదైతే సేవ్ చేస్తున్నామో దీంట్లో ఎంతో అంత అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు గదా! ఏదో అలా ఇలాగా అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంచెం మేనేజ్ చేసి ఇన్స్యూరెన్స్ ఇక్కడ టాప్ ప్రయారిటీలో లేదా రిటైర్మెంట్ ఫండ్‌లోంచి కొంచెం తీసి ఇక్కడ ఇన్స్యూరెన్స్ మేనేజ్ చేయొచ్చు గదా! ఇవన్నీ చేయొచ్చు. కానీ నా నేను మీకు చెప్పాలనుకుంటున్నది, మీరు ప్రయారిటీగా తీసుకొని చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ సంపాదించడం రావాలి. అది కంపల్సరీ. సో, మీరు ఒక్కళ్ళే సోల్ బ్రెడ్ ఎర్నర్ అవుతే, మీ పార్ట్నర్‌ని పని చేయమని ఎంకరేజ్ చేయండి. సో, అప్పుడు వాళ్ళు నెలకి 10,000, 15,000 సంపాదిస్తున్నప్పటికీ, 20,000 సంపాదిస్తున్నప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఆ ఆప్షన్ లేదు, మీరే సంపాదించాలి, మీరే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఫ్రీలాన్సింగ్, ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ నెలకి అట్‌లీస్ట్ 10,000 రూపీస్ సంపాదించడానికి ప్రయత్నించండి. సో, ఫ్రీలాన్సింగ్‌తో ఎలా సంపాదించొచ్చు అన్నదానికి ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. దానికి ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీకు ఫ్రీలాన్సింగ్‌గా అడిషనల్ ఇన్‌కమ్ సంపాదించాలి అనుకుంటే ఆ వీడియో చెక్‌ఔట్ చేశారనుకుంటే మీకు అగైన్ ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, మీరు ఏదో ఒకటి చేసి ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ అడిషనల్ ఇన్‌కమ్ వచ్చేలాంటి ఆప్షన్‌ని మీరు కలిగించుకోవాల్సిందే. సో, అలా మీరు ఒకవేళ 10,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తున్నారని అనుకుంటే, దాంట్లో మీరు మేజర్‌గా ఇన్స్యూరెన్స్‌కి స్పెండ్ చేయాలి. అగైన్ ఎమర్జెన్సీ ఫండ్‌ని బిల్డ్ చేసుకోవడానికి కూడా సేవ్ చేసుకోవాలి. ఎందుకు? ప్రతి ఒక్క దాంట్లో ఎమర్జెన్సీ ఫండ్, ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ మీరు డెట్ ఫండ్, ఇక్కడ మళ్ళీ డెట్ ఫండ్. ఇంత లిక్విడ్ క్యాష్‌ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాననుకుంటే, మీరు 40స్‌లో ఉన్నారు. మీరు అంత రిస్క్ తీసుకోలేరు. ప్రతి ఒక్కటి మీరు
రిస్క్‌ని దృష్టిలో పెట్టుకొని నాకు సడెన్‌గా ఏదైనా కాస్ట్ వస్తే లిక్విడ్ క్యాష్ కావాలి కాబట్టి, అలాంటి మైండ్‌సెట్‌లో మీరు సేవ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి, ప్రతి ఒక్క దగ్గర నేను డెట్ ఫండ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ లేదా ఎఫ్‌డీస్ ఇలాంటివే నేను ఎక్కువ స్పెసిఫై చేస్తున్నాను. అగైన్ కన్సిడరింగ్ యువర్ ఏజ్. అదే మీరు 30స్‌లో గనుక, 20స్‌లో గనుక ఉంటే అసలు డెట్ ఫండ్ చాలా తక్కువ పెట్టి ఈక్విటీ ఎక్స్‌పోజర్ అనేది మనం పెంచుకునేవాళ్ళము. సో, ఈ అడిషనల్ రూ. 10,000 పర్ మంత్ మీరు ఏదైతే సంపాదిస్తున్నారో, దీంతో మీరు అన్నిటికంటే ఫస్ట్ ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. 1.5 క్రోర్ మినిమమ్ ఉండేలాంటిది. ఎందుకు అని మీరు చూసుకుంటే, ఇప్పుడు మన సాలరీ ఎంతుంది? 75,000 ఉంది. అంటే ఇయర్లీ ప్యాకేజ్ 9,00,000 ఉంది. అరౌండ్ 10,00,000 అనుకుందాం. సో, దానికి ఇంటూ 10 చేస్తే 1 క్రోర్, ఇంటూ 15 చేస్తే 1.5 క్రోర్. సో, ఇన్‌ఫ్లేషన్‌తో మ్యాచ్ అవుతూ మీకు మీ ఫ్యామిలీ ఎక్కువ కష్టపడకుండా ఉండాలి. మీరే సోల్ బ్రెడ్ ఓనర్ కాబట్టి అలా అనుకుంటూ మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ అట్‌లీస్ట్ 1.5 క్రోర్ తీసుకోవాలి కాబట్టి మంత్లీ రూ. 2,000 దానికోసం స్పెండ్ చేయండి. మీకు ఆరాంగా 1.5 క్రోర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది వస్తుంది. తర్వాత మీరు మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీ పిల్లలకి, మీ పేరెంట్స్‌కి సెపరేట్‌గా తీసుకోండి. ఇది ఎలా తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలని మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి దానికోసం స్పెండ్ చేయండి. సో, 2,000, 3,500, 6,500 దీనికి స్పెండ్ అయిపోయిన తర్వాత మిగిలిన 3,500 మీరు ఇప్పుడు 40 ఇయర్స్‌లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 20 ఇయర్స్ కోసము స్ట్రెయిట్‌గా 8% రిటర్న్స్ ఇచ్చి ఒక లిక్విడ్ ఫండ్, డెట్ ఫండ్‌లో ఏసేస్తే 20.75 లాక్స్ అగైన్ మీరు సేవ్ అనేది చేసుకుంటారు. సో, ఇలా మీరు చేసుకుంటూ పోతే మీకొచ్చే యాన్యుయల్ ఇన్‌కమ్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ ఇన్‌కమ్ అవ్వచ్చు, మీరు ఇక్కడ ఇలా సేవ్ చేసుకుంటున్న ఎఫ్‌డి ఫండ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఇక్కడ మనము ఇక్కడ నేను మీకు ఇచ్చిన 2.77 క్రోర్ ఎక్కడొచ్చింది మనకి? మన రిటైర్మెంట్ ఫండ్ దగ్గరొచ్చిన ఈ 2.77 క్రోర్ అవ్వచ్చు, ఈ 32 లాక్ అవ్వచ్చు, ఈ 32 లాక్ స్పెండ్ అయిపోయాను అనుకున్నాను. బట్ ఈ 1.8 అవ్వచ్చు, ఈ 11 లాక్స్ అవ్వచ్చు, అగైన్ మనకి ఇక్కడ ఈ 20 లాక్స్ అవ్వచ్చు. ఏవైతే మీకోసం సేవ్ చేసుకున్నారో ఇవన్నీ మనం యాడ్ చేస్తే అరౌండ్ 2.83 లేదా అరౌండ్ 3 క్రోర్ రూపీస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను స్టిల్ 2.5 క్రోరే కాలిక్యులేట్ చేశాను. 2.77 కాదు. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 2.83 క్రోర్ రూపీస్ మీకు 60 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి రెడీగా సేవ్ అయిపోయి ఉంటాయి. దాన్ని మీరు సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ అనేది చేయాలి. అగైన్ సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ 60 ఇయర్స్ వచ్చినప్పుడు మీరు ఈ సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌లో గూడా ఒక కార్పొరేట్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక ట్రిపుల్ ఏ రేటెడ్ కార్పొరేట్ బాండ్ 8.5% పర్ మంత్ మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది. సో, ఇక్కడ మనము రిటైర్మెంట్ కోసం 2.77 క్రోర్ ఎస్‌డబ్ల్యూపీలో డైరెక్ట్‌గా ఏసేస్తున్నాము. ఇంకా ఇవేవి మనం కన్సిడర్ చేయట్లేదు. సో, దీంట్లో ఏదైనా మిగులుతున్నాయా? ఫ్రీలాన్సింగ్ ఇన్‌కమ్ ఉందా? ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ రిటైర్మెంట్ కోసం మనం చేసే ఈ రూ. 12,500 ఎస్ఐపితో గనుక మనం ఇన్వెస్ట్ చేస్తుంటే దానికోసం అదే ఫండ్‌లో ఉంచేసి మనం ఎస్‌డబ్ల్యూపీ తీసుకుంటాము. కానీ అలా కాకుండా ఇవన్నీ సేవింగ్స్ మీకు అడిషనల్ సేవింగ్స్ గూడా యాడ్ అయ్యాయి. ఇంకా పీస్‌ఫుల్‌గా, ఇంకా సేఫ్‌గా ఉండాలి అని అనుకుంటే ఒక ట్రిపుల్ ఏ రేటెడ్ కార్పొరేట్ బాండ్. కార్పొరేట్ బాండ్ అంటే ఏంటి? మనకి ఎస్‌బీఐ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు ఇలాంటి కంపెనీస్ మనకి ఐపీఓ త్రూ మనకి ఫండ్స్ రైజ్ చేస్తారు గదా! సో, అలాగా వాళ్ళకి మళ్ళీ ఇంకా అడిషనల్ ఫండ్స్ కావాలి అని అనుకుంటే బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్‌తో మనం బాండ్స్‌ని పర్చేస్ చేసుకుంటే మనకి డివిడెండ్స్ రూపంలో అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, క్రెడిట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం కావాలనుకుంటే బాండ్స్‌ని అమ్మేసుకోవచ్చు గూడా. సో, అలాంటి ఒక బాండ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్ దాంట్లో మీరు ఎవ్రీ మంత్ 2.5 లాక్ రూపీస్ మీరు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటే మీరు అలా నెక్స్ట్ 15 ఇయర్స్ అంటే మీకు 75 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా విత్‌డ్రా చేసుకుంటున్నారు అని అనుకుంటే మీరు విత్‌డ్రా చేస్తున్నప్పటికీ కూడా మీ ఫ్యామిలీకి వెల్త్ ఇవ్వడానికి 8.87 క్రోర్స్ సేవ్ చేసి పెడతారు. ఈ 8.87 క్రోర్స్ ఆఫ్టర్ అంటే మీకు 75 ఇయర్స్ వచ్చినప్పుడు అంటే ఇవాల్టి డేట్ నుంచి ఇంకొక 35 ఇయర్స్ తర్వాత 3 క్రోర్ వాల్యూ వర్త్ ఉంటుంది. ఇవాల్టి డేట్‌న 3 క్రోర్ వర్త్‌తో ఆల్మోస్ట్ ఒక ఇల్లు కొనేసుకోవచ్చు కాబట్టి అప్పటికి కూడా 8.87 క్రోర్స్ స్టిల్ ఒక డీసెంట్ అమౌంట్ మీరు సేవ్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతారు. కానీ అలా కాకుండా నా పిల్లలు సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉన్నారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. ఉల్టా నన్నే చూసుకుంటున్నారు. సో, నాకు పెద్ద ఖర్చు లేదు అని మీరు అనుకుంటే అప్పుడు మీరు మంత్‌కి 3.35 లాక్ పర్ మంత్ మీరు తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ మీరు 75 ఇయర్స్ వరకు హ్యాపీగా ఇంకొంచెం బెటర్‌గా మంచిగా వరల్డ్ టూర్ చేసుకుంటూ అలాంటి వాటికి కూడా హ్యాపీగా స్పెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలాగ మీరు ఒక 40 ఇయర్ ఓల్డ్ ఉంటే మీకు ఫస్ట్ మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దానికి దేనికి ఎంత ఖర్చవుతుంది అని మనం ఒక వాల్యూ వేసుకొని, తర్వాత మనం ఇలా ఫ్లో చార్ట్ చేసుకున్నామంటే చాలా క్లియర్‌గా మీకు నా నెక్స్ట్ 15 ఇయర్స్ అవ్వచ్చు, 20 ఇయర్స్ అవ్వచ్చు, ఎలాంటి ఫినాన్షియల్ ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి
ఇలాంటి ఒక ప్రాపర్ ఫ్లో చార్ట్ మీరేసుకుంటే కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి పానికో, భయమో ఏది లేకుండా అన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాపర్‌గా వెళ్ళిపోతుంటుంది. మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. బీపీ రాదు, షుగర్ రాదు, మెంటల్ పీస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీ హెల్త్ హెల్తీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో, ఇలాగ మీరు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గనుక చేసుకున్నారని అనుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ అనేది అయిపోతుంది. బట్ అగైన్ ఇది అన్నిటికంటే ఐడియల్ ఫ్రేమ్ వర్కా? ఇది ఎగ్జాక్ట్‌గా ఇలానే వర్కౌట్ అవుతుందా అంటే డెఫినెట్‌లీ కాదు. ప్రతి ఒక్కళ్ళ కేసు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ ఎయిమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మేబీ ఇందులో కార్ కొనుక్కోవచ్చు, లేదా బండి ఇంకోటి ఎక్స్‌ట్రా కొనుక్కోవచ్చు, లేదా ఇలాంటి చాలా ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి అడిషనల్‌గా వస్తుంటాయి. సో, ఆ గోల్ స్పెసిఫిక్‌గా మనకి ఏదైతే టార్గెట్స్ ఉంటాయో దాన్ని ఎలా అచీవ్ చేయాలి? ఇలా ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి చాలా డెప్త్‌గా ఎళ్లి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ గనుక నేనివ్వాలి అని మీరు అనుకుంటుంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫార్మ్ ఇస్తాను. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. అందులో గనుక మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకుంటే నేను పర్సనల్‌గా మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని మీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేజ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మీరు ఫ్యూచర్‌లో మీ గోల్స్ అవ్వచ్చు. మీ యాస్పిరేషన్స్ అవ్వచ్చు. మీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. అన్నీ డీకోడ్ చేసి ఇలాంటి ఒక ఫ్రేమ్ వర్క్ పర్ఫెక్ట్‌గా మీకు ఏది సెట్ అవుతుంది అని చెప్పి నేను మీకు ఒక డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ అనేది ఇస్తాను. సో, మీకు యాక్చువల్‌గా ఒక చిన్న స్నిప్పెట్ ఇస్తాను. సో, ఒక వ్యక్తి నాకు ఇలాగే తనకి సేవింగ్స్ ఉన్నాయి. తను రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఆల్రెడీ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో, వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్‌గా సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తన ఏజ్ 48, తన ఇన్‌కమ్ ఇంతొచ్చింది ఎక్సెట్రా ఇవన్నీ బ్లర్డ్ ఉంటాయి మీకు. బట్ అగైన్ మీకు చిన్న పర్స్పెక్టివ్ కోసం ఇస్తున్నాను. తన ఏజ్ కోసం తను ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అది ఎక్కడికి ఎలా ఎళ్తుంది అని చెప్పి తన స్పెసిఫిక్‌గా ఒక ఫ్లో చార్ట్ క్రియేట్ చేశాను. సో, ఇదే విధంగా మీకు గూడా ఆ హెల్ప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ లింక్ ఫిల్ చేయండి. ఇలాంటి స్పెసిఫిక్‌గా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. మీకు నేను హెల్ప్ అవ్వగలిగితే చాలు. సో, ఈ వీడియో మీకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐ ఓపెనర్‌గా, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక స్ట్రక్చర్‌లో, ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఎలా వర్క్ అవ్వాలి అని ఒక క్లియర్ ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే మీరు 20స్‌లో ఉంటే మీ ఫాదర్‌కి చూపించండి. మీరు ఆల్రెడీ 40స్‌లో ఉంటే మీరు సెల్ఫ్‌గా మీకు హెల్ప్ అనేది అవుతుంది. మీరు 30స్‌లో ఉంటే 40స్‌లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చో అని తెలుస్తుంది. సో, బేసిక్‌గా నేనేంటంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ పేరెంట్స్ మీద చాలా రెస్పెక్ట్ పెరగాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత ప్లానింగ్ చేసుకొని మీకోసం ఏది బెటరో అది చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. సో, ఈ వీడియో త్రూ మీకు ఏదో ఒకటి వాల్యుబుల్‌గా వచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.